ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అసలు ఎవరిల్లిది? చెప్తాను, ఒక నిమిషం ఉండండి అత్తయ్య. మరిది గారు, తేజ, త్వరగా రండి. అమ్మా, అసలు విషయం ఇప్పుడు ఓపెన్ అవుతుంది. అత్తయ్య యాక్టింగ్ చేస్తుందో లేక నిజంగానే ఈవిడికి మైండ్ పోయిందో తెలిసిపోతుంది. నువ్వంటూ లేక నేలేనే అమ్మా, నీ రక్తమే పంచి ఇచ్చావే జన్మ. నా నుదుటి పైన తొలి ముద్దు నువ్వే, తొలి ముద్ద నువ్వై నా కడుపు నింపావే. మనసంతా పూసేటి ఓ హాయి నువ్వమ్మ, కన్నీరే తుడిచేటి ఆ చేయి నీదమ్మ. పంచిస్తే పెరిగేటి ప్రేమంటే నువ్వమ్మ, నీ ఊపిరే నాలో ప్రాణంలా ఉందమ్మ. నా నిదురకే నువ్వు ఎలయ్యావు, నా కోసమే కలలెన్నో కన్నావు. ఇన్ని రోజులు ఏమైపోయావమ్మా? అసలు ఎక్కడున్నావమ్మా? నేను నీ గురించి ఎంత కంగారు పడ్డానో, ఎంత భయపడ్డానో తెలుసా అమ్మా? నేను నీకోసం ఈ సిటీలో వెతకని చోటే లేదమ్మా, లేదమ్మా. మొత్తానికి నువ్వు ఇంటికి వచ్చావమ్మా, నాకు చాలమ్మా. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, చాలా సంతోషంగా ఉంది అమ్మా. ఆ రోజు ఇంటికి వచ్చిన దానివి నేను నీకు గుర్తులేనా అమ్మా? నా కోసం ఉండొచ్చు కదమ్మా. మళ్ళీ ఎందుకమ్మా వెళ్ళిపోయావు? అమ్మా, అసలు నీకు ఏమైందమ్మా? నిన్న ఇంట్లో ఎవరన్నా ఇబ్బంది పెట్టారా? అమ్మా చెప్పమ్మా, నిన్ను బాధ పెట్టిన వాళ్ళని చంపేస్తాను. అమ్మా అమ్మా చెప్పమ్మా, నిన్నెవరన్నా ఇబ్బంది పెట్టారా? చెప్పమ్మా. ఏంటి అత్తయ్యలో ఎలాంటి రియాక్షన్ కనిపించడం లేదేంటి? అమ్మా ఏమైందమ్మా? అమ్మా అసలు తలకి కట్టేంటమ్మా? అమ్మా అసలు ఏం జరిగిందమ్మా? అమ్మా ఈ దెబ్బలేంటమ్మా అసలు? అమ్మా ఏమైందమ్మా? అసలు ఎవరు బాబు నువ్వు? నన్ను అమ్మ అని పిలుస్తున్నావు? నేను మీ అమ్మని కాను. కొత్తగా మాట్లాడుతున్నావేంటమ్మా? నేనమ్మా యష్నమ్మా. అయినా అయినా నువ్వు నాకు అమ్మవి కాకపోవడం ఏంటి అమ్మా? ఏం జరిగిందమ్మా? మాట్లాడమ్మా. ఆ రోజు నిన్ను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళానని నా మీద కోపమా? బాబు
నువ్వెవరో నాకు తెలియదు బాబు. తెలియని నీ మీద నేను ఎందుకు కోపడతాను బాబు? అయితే అత్తయ్యకి నిజంగానే ఏం గుర్తు లేదన్నమాట. కన్ఫామ్ గా మైండ్ దొప్పిందన్నమాట. నువ్వెవరో నాకు తెలీదు. వదినా, అమ్మ ఏదో ఒక రకంగా మాట్లాడుతుంది. ఏమైంది వదినా? ఏం చెప్పమంటారు మరిది గారు? అత్తయ్య గారు గతం మర్చిపోయారు. ఆవిడ మెంటల్ కండిషన్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. గతంలో ఏం జరిగిందన్నది కానీ, మనం ఎవరమన్నది కానీ అత్తయ్య గారికి అస్సలు గుర్తుకు రావడం లేదు. అందుకే అత్తయ్య ఒక కొత్త మనిషిలా ఇలా మాట్లాడుతున్నారు మరిది గారు. వదినా, ఏం మాట్లాడుతున్నావు వదినా? మా అమ్మ గతం మర్చిపోవడం ఏంటో వదినా? తను మతిస్థిమితం కోల్పోయిందంటే నేను నమ్మలేకపోతున్నాను వదినా. ఏం చెప్తున్నావు వదినా? ముందు నుంచి ఈ విషయం నేను మీకు చెప్తూనే ఉన్నాను, మీరే నమ్మలేదు. ఆ సింధు వల్లే, కేవలం ఆ సింధు వల్లే అత్తయ్యకి ఈ పరిస్థితి వచ్చింది. ఏం నటిస్తున్నావే అసలా? నా మట్టి పోగొట్టి నన్ను పిచ్చిదాన్ని చేయాలని నువ్వు పన్నిన పన్నాగం నుంచి సింధు నన్ను కాపాడబట్టి నేను మళ్ళీ మామూలు మనిషిగా ఇంట్లో అడుగుపెట్టాను. అదే పాత దమయంతిగా ఈ ఇంట్లో అడుగుపెట్టుంటే నా ముందే నా చిన్న కోడల గురించి తప్పుగా మాట్లాడుతున్నందుకు నీ నాలుక కోసి పారేసేదాన్ని. నీ అంతు చూడటం కోసం నాటకం మొదలుపెట్టాం కాబట్టే నన్ను నేను నియంత్రించుకుంటున్నాను. అసలా అత్తయ్యని ఆ సింధుని దాచిపెట్టింది మరిది గారు. నేను ఎంతో కష్టపడి ఆ ప్లేస్ కనుక్కొని అక్కడికి నేను వెళ్లేసరికి పాపం అత్తయ్య ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. వెంటనే అత్తయ్య గారిని తీసుకుని హాస్పిటల్కి వెళ్లి చెక్ చేయించాను. అత్తయ్యకి తలకి బలంగా దెబ్బ తగలటం వల్లే మెమరీ లాస్ అయిందని డాక్టర్ గారు చెప్పారు. నాకేం చేయాలో తెలియలేదు. ఏంటదినా? ఎన్ని రోజులు మా అమ్మ కోసం నేను ఎదురు చూసింది, మా అమ్మని ఇలాంటి పరిస్థితుల్లో చూడ్డానిక? అయ్యో భగవంతుడా! మా అమ్మ ఏం పాపం చేసిందని మా అమ్మకి ఇలాంటి శిక్ష వేశావయ్యా?